హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఎప్పటిలాగే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి ఫస్ట్ అయితే. సో ఈరోజు వీడియో అనేది టైటిల్ చూశారు కదా. సో ఈ వీడియోని మాత్రం అబ్బాయిలు మీరు అసలు ఏ మాత్రం స్కిప్ మాత్రం చేయమాకండి. ఎందుకు స్ట్రాంగ్గా చెప్తున్నానంటే మీ లైఫ్కి యూజ్ అయ్యే కొన్ని విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను, అది కూడా అమ్మాయిల గురించి అనమాట. సో ఎందుకంటే ఎవరినైనా మీరు మీ లైఫ్లోకి తెచ్చుకోవాలి అనుకుంటున్నప్పుడు కొన్ని తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే చాలామంది ఏం తెలియకుండానే కనెక్ట్ అయిపోతూ ఉంటారు. తర్వాత ఏమో తల పట్టుకొని ఏడుస్తూ ఉంటారనమాట. ఎందుకిలా చేశాము? ఎందుకిలా జరిగింది? సో నేను కరెక్ట్ అమ్మాయిని చూజ్ చేసుకున్నానా లేదా? అని కూడా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఈరోజు నేను చెప్పేదేంటంటే ఇలాంటి అమ్మాయిలని అవాయిడ్ చేయండి. దూరం పెట్టండి. లేదంటే కొంచెం థింక్ చేయండి ఫస్ట్. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు అని మాత్రం చెప్పగలను. బట్ ఎవరు? ఏ టైప్ అమ్మాయిలు? ఎవరికి మీరసలు దూరంగా ఉండాలి అనేది కొన్ని విషయాలు చెప్తాను. అండ్ నా స్మాల్ రిక్వెస్ట్, కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వన్ వచ్చేసి లవ్లో మోసపోయిన అమ్మాయి. ఎవరైనా అంటే ప్రేమలో ఫెయిల్ అయిపోతూ ఉంటారు కదా. సో అలాంటి అమ్మాయిని మీరు ఎవరైనా సరే లవ్ చేస్తున్నట్లయితే ఒక్కసారి థింక్ చేయండి. లవ్ చేయొద్దని నేను చెప్పను కానీ బట్ వన్స్ కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే ఒక్కసారి ఒక అమ్మాయి లవ్లో మోసపోయింది అంటే డెఫినెట్లీ ఆ తర్వాత వాళ్ళ లైఫ్లోకి ఎవరు వచ్చినా తొందరగా నమ్మరు అనమాట. మీరు మంచి వాళ్ళే, మీరు గుడ్ పర్సన్, ఓకే. కానీ వాళ్ళ లైఫ్లోకి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే అంటే ఆల్రెడీ వాళ్ళు ఒక ఫెయిల్యూర్ చూసారు, వాళ్ళు మోసపోయారు కాబట్టి సో మళ్ళీ ఇంకొకరిని నమ్మాలంటే వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. తొందరగా ఎవరిని నమ్మరు. ఎవరైనా కావచ్చు, మేబీ బాయ్స్ పరంగా తీసుకున్నా కూడాను వన్స్ లవ్ ఫెయిల్యూర్ జరిగిందంటే మళ్ళీ సెకండ్ టైం నమ్మాలంటే కొంచెం ఆలోచిస్తారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా అయితే గర్ల్స్ కొంచెం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారనమాట. అంటే మీరు ఎలాంటి వాళ్ళైనప్పటికీ సో మీరు కూడా అందరిలానే కదా, అందరిలానే బిహేవ్ చేస్తారు కదా, మీరేమి అంత స్పెషల్ ఏముంది అన్నట్లుగా వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారనమాట మనసులో. సో అలాంటప్పుడు కొన్ని డిస్టర్బెన్సెస్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి వన్స్ మీరు ఇలాంటి అమ్మాయిల్ని కొంచెం దూరం పెడితే బెటర్. లేదు మాకు ఇష్టం, మేము మార్చుకుంటాము అని అనుకుంటే ఖచ్చితంగా కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఇక ఇంపార్టెంట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఎక్కువ రిలేషన్స్ మెయింటైన్ చేసే అమ్మాయిలకు కూడా కొంచెం దూరంగా ఉండండి. ఎందుకంటే ప్రజెంట్ చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలనే కాదు అమ్మాయిలు కూడా చాలా ఎక్కువ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు అనమాట. బట్ బీ కేర్ఫుల్ అబ్బాయిలు. అండ్ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఇలా మెయింటైన్ చేసే అమ్మాయిల్ని మీ లైఫ్లోకి తీసుకొచ్చుకున్నారు అనుకోండి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక అమ్మాయి ఎక్కువ రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంది అంటే వాళ్ళు ఎక్కువ ఎంజాయ్మెంట్ కోరుకుంటూ ఉంటారనమాట. లైఫ్ని పెద్దగా సీరియస్గా తీసుకోరు. బట్ హ్యాపీగా ఉండాలి, సో ఎంజాయ్ చేయాలి అనే థాట్ ఒకటి ఎక్కువ మైండ్లో ఉంటుంది. అండ్ ఎక్కువగా ఒక 4-5 మెంబర్స్ కంటే ఎక్కువ అబ్బాయిల్ని ఒక అమ్మాయి మెయింటైన్ చేస్తుంది అంటే మాత్రం సంథింగ్ రాంగ్, మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఒకరి నుంచి ఒకరికి ఎందుకు డైవర్ట్ అయిపోయారు అంటే బెటర్ ఆప్షన్ దొరికింది వాళ్ళకి. అండ్ రేపటి రోజు మీకంటే బెటర్ ఆప్షన్ దొరికినప్పుడు మిమ్మల్ని వదిలేయరని ఏంటి గ్యారంటీ? సో అది గుర్తుపెట్టుకోండి. వన్స్ మీరు కనెక్ట్ అయ్యేటప్పుడు సో వాళ్ళకి ఇంకేమన్నా సంథింగ్ ఎక్కువ రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అడ్వన్ వచ్చేసి ప్రిన్సెస్లా ఫీల్ అయ్యే అమ్మాయి అనమాట. ఐ నో ప్రతి ఒక్క అమ్మాయి ప్రిన్సెస్ లానే ఫీల్ అవుతుంది. బట్ కాకపోతే ఏంటంటే మోస్ట్లీ కొంతమంది గర్ల్స్లో ఇది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇది ఒక ఫోబియాలా తయారైపోతుంది. అంటే ఎలా అంటే వాళ్ళు అంటే నార్మల్గానే ఈ ప్రిన్సెస్ టైప్ ఫీల్ అయ్యే అమ్మాయిలు ఏంటంటే కొంచెం అందంగా ఉంటారు యాక్చువల్లీ. అందంగా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది, ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి కాంప్లిమెంట్స్ అనేవి కానీ అటెన్షన్ ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు తెలియకుండానే వాళ్ళకేంటంటే నేను స్పెషల్, నేను గొప్ప, నేను చాలా అందంగా ఉంటాను అని వాళ్ళలో వాళ్ళే ఎక్కువ ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎదుటి వాళ్ళకి ఇంపార్టెన్స్ కానీ, వాల్యూ కానీ ఏమాత్రము ఇవ్వరు ఎక్కువగా. బట్ వీళ్ళిచ్చేది అవసరాలకి మాత్రమే విలువ, ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. సో కాబట్టి ఇలా టైప్ గర్ల్స్ ఎవరైనా ఉన్నట్లయితే కూడా మీరు కొంచెం వాళ్ళకి దూరంగా ఉండండి. సో మోస్ట్లీ ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళతో కలిసి ఉన్నా కూడాను ఎక్కువగా మిస్అండర్స్టాండింగ్స్ జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్కువగా అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేసే అమ్మాయిలు. సేమ్ జెండర్తో ఫ్రెండ్షిప్ చేస్తే ఓకే కానీ బట్ అమ్మాయిలు అబ్బాయిలతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అన్నా కూడా కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే ఉండొచ్చు, తప్పులేదు. అమ్మాయిలకి అబ్బాయిలు ఫ్రెండ్స్ ఉండకూడదా అని కాదు. సో 1 or 2 మెంబర్స్ అంతకంటే ఎక్కువ కూడా ఓకే ఉండొచ్చు. కానీ కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే చాలామంది ఎక్కువగా అంటే గర్ల్స్ని కన్నా కూడాను బాయ్స్ని ఎక్కువ లైక్ చేస్తూ ఉంటారు. అండ్ బాయ్ ఫ్రెండ్స్ నాకు ఎక్కువగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారనమాట. అలా ఎక్కువ అబ్బాయిలని అంటే అమ్మాయిల కన్నా కూడాను అబ్బాయిలనే ఎక్కువగా ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళతో కొంచెం కేర్ఫుల్గా ఉండండి.
వాళ్ళకేంటి అంటే యాక్చువల్లీ చెప్పుకోవటానికి కానీ, నాకు బాయ్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారని చెప్పుకోవటానికి కానీ, సంథింగ్ ఏదో ఒక ఎక్సైట్‌మెంట్‌లో ఉంటారనమాట వాళ్ళు. ఎక్కువగా అమ్మాయిలతో కనెక్ట్ అవ్వరు కానీ, అబ్బాయిలతోనే ఎక్కువ కనెక్ట్ అయిపోతూ ఉంటారు. సో, కానీ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఎంత ఫ్రెండ్స్ అని మనం అనుకున్నా కూడాను, ఐ థింక్ అబ్బాయి అలా అనుకోవటం అనేది చాలా రేర్‌గా జరుగుతుంది. సో, ఎందుకు అంటే ఒక టైంలో కాకపోయినా ఒక టైంలో అయినా సరే సంథింగ్ రాంగ్ వేలో చూసే ఛాన్స్ ఉంటుంది అబ్బాయిలు. ఒక్కసారైనా వాళ్ళు ఖచ్చితంగా వేరే ఆలోచనతో అమ్మాయిలని చూస్తారు అనమాట. కావాలంటే బాయ్స్ మీరెవరైనా ఈ మాటని అంగీకరిస్తారా? ఒకవేళ మీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఏదో ఒక సిట్యుయేషన్‌లో కొంచెం రాంగ్ వేలో చూసే ఉంటారు. ఎందుకంటే కామన్‌గా అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు అలానే ఉంటారు కాబట్టి చెప్తున్నాను. సో, అంటే బాయ్స్ బ్యాడ్ అని కాదు నా ఉద్దేశ్యం ఇక్కడ చెప్తుంది. ఎంతమంది అబ్బాయిలు అమ్మాయిలకి ఫ్రెండ్స్‌గా ఉన్నప్పటికీ కూడాను ఫ్రెండ్‌లానే ట్రీట్ చేస్తారు. బట్ తెలియకుండా కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో ఏమవుతుంది అంటే వాళ్ళకి ఐ థింక్ ఒక నెగెటివ్ షేడ్ అనేది వస్తుందనమాట. సో, తనని వేరే ఉద్దేశంతో చూడటం కావచ్చు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో, కాబట్టి ఏదేమైనా ఓవరాల్‌గా తీసుకుంటే ఎక్కువగా బాయ్స్‌తో ఫ్రెండ్‌షిప్ చేసే వాళ్ళకి దూరంగా ఉండండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే డబ్బు, ఆస్తి చూసి వచ్చే ప్రేమ అనమాట. సో, మీ రిలేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయినట్లయితే మీకందరికి ఒక డౌట్ రావచ్చు. సో, నా లవర్ నన్ను జెన్యూన్‌గా ఇష్టపడిందా లేదా అని ఒక థాట్ కూడా రావచ్చు. కావాలంటే అది చెక్ చేసుకోవటానికి గూడా నేనొకటి చెప్తాను మీకు. ఒకవేళ మేబీ మీరెలాంటి గిఫ్ట్స్ ఇప్పటి వరకు కూడాను, ఈ రోజు వరకు కూడాను మీ గర్ల్ ఫ్రెండ్‌కి మీకు అంటే మీరు ఎలాంటి ఒక గిఫ్ట్ కూడా ఇవ్వలేదు అనుకోండి. సో, ఇన్ని మంత్స్ నుంచి మీతో ఉంటున్నారు. మీరు ఒక గిఫ్ట్ ఇవ్వకపోయినా కూడాను, సో, ఏం చేయకపోయినా కూడాను అంటే, సో, ఖచ్చితంగా మీ లైఫ్‌లోకి ఒక మంచి అమ్మాయి వచ్చినట్లే అనమాట. లేదు ఇప్పటి వరకు నేను నా గర్ల్ ఫ్రెండ్‌కి చాలా గిఫ్ట్స్ ఇచ్చాను. బోలెడన్ని ఇచ్చేసాను. మరి ఎలా తెలుసుకోవాలనుకుంటే, బట్ ఇప్పటి నుంచి స్టాప్ చేయండి మీరు. ఆ గిఫ్ట్ ఏవైతే ఇస్తున్నారో ఆపేసేయండి. తర్వాత మీరు చెప్పండి అడిగితే, సో, ఫైనాన్షియల్‌గా నేను కొంచెం వీక్ అయ్యాను అని చెప్పి చూడండి. అలా చెప్పి కొద్ది రోజులు అలా మెయింటైన్ చేయండి. సో, ఈ టైప్ అమ్మాయిల విషయంలో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. సో, ఇలాంటి వాళ్ళని పూర్తిగా అవాయిడ్ చేసేయండి అని నేను చెప్పను. అలా అని మీ లైఫ్‌లోకి తెచ్చుకోండి అని కూడా నేను చెప్పను. అది మీ డెసిషన్ పైన ఆధారపడి ఉంటుంది. సో, మీ ట్రస్ట్ అది మీ ఇంట్రెస్ట్ చెప్పాలి అంటే. కాకపోతే ఆహ్, మోస్ట్‌లీ ఏంటంటే 100లో ఒక 50% అయినా సరే నెగెటివ్ షేడ్ ఉంటుందనమాట ఇలాంటి అమ్మాయిల్లో. కాబట్టి అలాంటి అమ్మాయిలతో మేము ఓకే. మేము తనని మేము మార్చుకోగలమని కానీ, లేదంటే అలాంటి సిట్యుయేషన్ మాకు రాదు అని కానీ, సో, మీ మీద మీకొక కాన్ఫిడెంట్ లెవెల్ ఉంటే మాత్రం ఓకే. దానికి ఎవరేం చేయలేరు కానీ. బట్ ఏదేమైనా ఫ్యూచర్‌లో మీకు ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అన్నా కూడాను ఖచ్చితంగా ఇలాంటి గర్ల్స్‌ని కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ మీకే. సో, వీడియో కూడా ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. మన ఛానల్ కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అనేది డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. చెక్ చేసేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. టేక్ కేర్. బై.